అందరికీ నమస్కారం. భాస్కర విహారీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే, చాలా సంవత్సరాల నుండి ఒకటి మనం గమనిస్తున్నాం. అదేమిటంటే, ముస్లింలు ఆవును తింటారు, ముస్లింలు ఆవుని బలిస్తారు, ముస్లింలు ఆవులను కబేలాకు తరలిస్తారు, అక్రమంగా తరలిస్తారు, లారీల్లో తరలిస్తారు, కంటైనర్లో తరలిస్తారు. అలా తరలించేటప్పుడు కొంతమంది హిందువులు కానీ లేదంటే హిందూ సంఘాల వాళ్ళు కానీ వారిని పట్టుకొని అడ్డగించి అలాంటి వ్యక్తుల్ని చంపిన సందర్భాలు ఉన్నాయి. దారుణంగా వారి మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ పంపించే సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడంతా నేను అనుకునేవాడిని, అవును నిజమే, ముస్లిమ్స్ అలా చేయకూడదు కదా, గోవధ తప్పు కదా, మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం కదా, గోమాతని పూజిస్తాం కదా, మరి ముస్లిమ్స్ ఎందుకు ఇలా తింటారు అని నేను కూడా అనుకునేవాడిని అప్పుడు నాకున్న జ్ఞానపరంగా. కానీ ఇప్పుడు బక్రీద్ వస్తున్న సందర్భంగా, అంతేకాకుండా ఒక 2 సంవత్సరాల నుంచి దీని మీద అధ్యయనం చేసిన వ్యక్తిగా నేను ఈరోజు మీ ముందు మాట్లాడడానికి వచ్చాను. ఇక విషయంలోకి వెళ్తే, ఈ నెల 28వ తేదీ బక్రీద్ పండుగ వస్తోంది. ముస్లిం సోదర సోదరీమణులు చాలా గొప్పగా పవిత్రంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా కోళ్ళు, మేకలు, గొర్రెలు, ఆవులు, ఎద్దులు, కొన్ని చోట్ల ఒంటెలు కూడా బలిస్తారు. వారు తినడమే కాకుండా చుట్టుపక్కల వారికి కూడా వారు పంచిపెట్టడం జరుగుతుంది. పేదల అభాగ్యులకు కూడా పంచిపెట్టడం జరుగుతుంది ఖురాన్ ప్రకారం. కానీ ఒక వారం 10 రోజులు 15 రోజుల నుంచి మనం గమనిస్తే పశ్చిమ బెంగాల్లో మొదలైంది. మొదట ఏమిటి, ముస్లింస్ మేము ఈ బక్రీద్ సందర్భంగా ఆవులను బలి ఇవ్వము అని చాలా మంది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. నాకు ఒక రకంగా ఆశ్చర్యం, అదే సమయంలో ఆనందం కలిగింది. ముస్లిం సోదరులు ఈ నిర్ణయం తీసుకున్నారంటే నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఆవును మనము పవిత్రంగా భావిస్తాం, దేవతను పూజిస్తాం కాబట్టి వారు తినడాన్ని నేను కూడా సమర్థించేవాడిని కాదు. ఇప్పటికీ సమర్థించను. నేను ఎవ్వరు గోవధ చేసినా సమర్థించను, గోమాంసం తిన్నా సమర్థించను. అది హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే. ఎందుకంటే కొంతమంది హిందువులు కూడా చాటుగా గోమాంసం తింటున్నారని, అలాగే గోమాంసం ఎక్స్పోర్ట్ చేస్తున్నారని, ముస్లింలకు అమ్ముతున్నారని కూడా మనకు అప్పుడప్పుడు వార్తలు కనపడుతూనే ఉంటాయి. కానీ వాటిని మనము హైలైట్ చేయం, ఎందుకంటే మన వాళ్ళు కదా, అందుకు మనం హైలైట్ చేయం. అదే ఒక ముస్లిం ఆ పని చేస్తే మనం హైలైట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఆ వ్యక్తి చేసింది తప్ప ఒప్ప చూడడం కంటే ఆ వ్యక్తి ఏ మతం వాడని చూసే దృష్టి మనకి ఇంకా పోలేదు కాబట్టి. అతను ముస్లిమా, ఓకే అయితే సరే రెచ్చిపోదాం, అతను హిందువా అయితే సరే చాటుగానే ఈ వ్యవహారం ముగిద్దాం అనే దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఖండిస్తాను నేను. ఎవరు ఆవును వధించినా, ఆ మాంసం అమ్మినా, తిన్నా, ఎక్స్పోర్ట్ చేసినా ఖచ్చితంగా అది తీవ్రమైన మహాపాపంగానే నేను కూడా చెప్తాను. ఇలాంటి సందర్భంలో, బక్రీద్ రానున్న సందర్భంలో మన ముస్లిం సోదరులు తీసుకున్న నిర్ణయము నిజంగా చాలా గొప్పది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మొదలైంది, రానున్న రోజుల్లో ఇది భారతదేశం అంతా కూడా వ్యాపించవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, కొంతమంది ముస్లింలు కొన్ని పోస్టర్స్ పెడుతున్నారు, వారే క్రియేట్ చేసి వారే ముస్లిం సోదరులకు ఒక విన్నపాన్ని తెలుపుతున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గోవధ చేయకండి, గోమాంసం తినకండి, అది మన హిందూ సోదరుల మత విశ్వాసానికి సంబంధించింది, వారు బాధపడతారు కాబట్టి కోళ్ళు, మేకలు, పొట్టేళ్ళు వీటిని బలిద్దాం, మనము గోవుల జోలికి పోకండి, కొనకండి అని పోస్టర్స్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. అంటే ముస్లిం సోదరుల్లో ఈ విషయానికి సంబంధించి ఒక చైతన్యం అనేది రావడం నాకు చాలా సంతోషమైంది. పశ్చిమ బెంగాల్ అందుకే మేము ఆవులు కొనము అని చాలా ముస్లిం అధికారులు కానివ్వండి, ముస్లిం పండితులు కానివ్వండి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దానివల్ల ఆ ఆవుల్ని అమ్మడానికి వెళ్ళిన హిందువులు, అంటే హిందూ వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో చూస్తున్నాం. వారు చాలా బాధపడుతున్నట్లుగా సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ కూడా నేను గమనించాను. ముస్లిమ్స్ కోళ్లను పెంచడం గమనిస్తాం, మేకలను పెంచడం గమనిస్తాం, పొట్టేళ్లు పెంచడం గమనిస్తాం. కానీ ముస్లింలు గోసంపద అంటే ఆవులను ఎక్కువగా కాదు కానీ చాలా చాలా అరుదుగా మనం గమనిస్తాం వారు ఆవులను పెంచడం. వారి ఇంటి ముందు కూడా
ఇందాక నేను చెప్పినవి కట్టేసింటారు కానీ ఆవులు ఎక్కడా కట్టేసింటారు. అంటే ఆవులను పెంచే ముస్లిమ్స్ లేరేమో, ఒకవేళ ఉన్నా కూడా చాలా 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 తక్కువ. ఎందుకంటే మీరు కూడా ఎక్కడ గమనించింటారు, అది ఆవుల్ని పెంచారు వాళ్ళు. కానీ మన హిందువులు అయితే ఆవులను పెంచుతారు, పవిత్రంగా చూసుకుంటారు, గోమాత అని చెప్పి పూజిస్తారు. మరి అలాంటి హిందూ వ్యాపారాల దగ్గర నుంచే వాళ్ళు ఆవులను కొంటున్నారు. ముస్లిమ్స్ ఎవరన్నా ఆవులను పెంచే వాళ్ళు ఉన్నా వాళ్ళు దగ్గర ఉన్న ఆ గోసంపద ఇంతమంది తినడానికి పనికి రాదు కదా, అంటే సరిపోదు కదా ఆహారంగా, మనం అలా చూసుకున్నా కూడా. కాబట్టి ఇంతమందికి సరిపడా ఆవు మాంసం దొరుకుతోందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని వేరే దేశం నుంచి ఏం దిగుమతి చేసుకోవడం లేదు కదా వాళ్ళు, మన దేశం నుంచే వారు కొనుక్కొని తింటున్నారు. అంటే మన హిందూ వ్యాపారుల నుండే వారు కొనుక్కొని తింటున్నారని ఇక్కడ రుజువు అవుతోంది కదా. ఇది నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. ముస్లింలే ఆవుల్ని పెంచి వారే అమ్మితే నేను అంత షాక్ అయ్యేవాడిని కాదు. కానీ మన వాళ్ళ నుండి వాళ్ళు కొంటున్నారు, మన వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు కొంటున్నారు, మన వాళ్ళ నుంచి కొంటున్నారు కాబట్టి వారు దాన్ని వధించి బలిచ్చి తింటున్నారు, నలుగురికి పంచిపెడుతున్నారు. ఎంత దారుణమైన విషయం చూడండి. అంటే ఇక్కడ తప్పు అనేది మొదట ఎక్కడ జరుగుతోంది? మన దగ్గరే జరుగుతోంది. ఇన్ని రోజులు వారు తినడం తప్పు అంటున్నాం కానీ వారికి అమ్మడం తప్పు అని ఎక్కడా కూడా మనం వినలేదు, చెప్పలేదు వారికి అమ్మకండి అని చెప్పి. అదే నాకు చాలా బాధ కలిగించింది. అందుకు ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ముస్లిమ్స్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ లారీలో కానివ్వండి, లేదంటే ఆ టెంపో ట్రావెలర్స్ లో కానివ్వండి, మామూలు ఈ ఆటోస్ ఉంటాయి కదా అవి కానివ్వండి, వాటిలో ఎంతో మంది తీసుకొచ్చారు పశువుల్ని, అంటే ఆవుల్ని ముఖ్యంగా ముస్లింలకు అమ్మడానికి. కానీ ముస్లింలు కొనమని చెప్పడంతో వారు రోడ్ల మీదే అక్కడక్కడ ధర్నాలు, నిరసనలు కూడా చేస్తున్న సందర్భాలు సోషల్ మీడియాలో చూశాను నేను. అంటే ముస్లింస్ ఆవులను తినకపోతే నష్టము హిందూ వ్యాపారులకే అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వారు తినుకుంటే మనమంతా బాగుంటామని అనుకున్నా కానీ హిందూ వ్యాపారులకు నష్టమని ఈ వారం 10 రోజుల నుంచి అబ్జర్వ్ చేసి తెలుస్తుంది. దీంతో పాటు ఇంకో గొప్ప విషయం ఏంటంటే, కొంతమంది ముస్లిం సోదరులు సోషల్ మీడియాలో కానివ్వండి, లేదంటే ప్రింట్ మీడియాలో కానివ్వండి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి, మా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది అని. ఇది కూడా నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. నేను కూడా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఆవుని తప్పకుండా జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఆల్రెడీ పెద్ద పులి ఉంది జాతీయ జంతువుగా, ఆ పెద్ద పులితో పాటు ఆవును కూడా జాతీయ జంతువుగా ప్రకటించండి. అప్పుడు ఆవుల అక్రమ రవాణా ఉండదు, ఆవులను ఎవరు అమ్మడం ఉండదు, చంపడం ఉండదు, బలి ఇవ్వడం ఉండదు, తినడం ఉండదు, ఆ మాంసం విక్రయించడం ఉండదు, ఏది ఉండదు. ఆవులు కూడా సంతోషంగా బతుకుతాయి. మన హిందూ ధర్మం ప్రకారం మనం కూడా గో సంరక్షణ ఇంకా బాగా చేయొచ్చు. ఇప్పటికంటే కూడా ఎవరికన్నా ఆలోచన వచ్చినా కూడా ఈ యొక్క చట్టం ఉంటుంది కాబట్టి, ఆవు జాతీయ జంతువుగా గుర్తించబడి ఉంటుంది కాబట్టి వారు కూడా అమ్మే సాహసం చేయరు. ఎందుకంటే కఠినమైన శిక్షలు విధిస్తారు కాబట్టి. ఇప్పుడు పులిని చంపితే, జింకని చంపితే, నెమలిని చంపితే ఎలా శిక్షిస్తున్నారో ఆవును చంపితే కూడా అలాగే శిక్షిస్తారు కాబట్టి ఆ భయంతో అన్న వాటిని అమ్మకుండా ఉంటారు. కాబట్టి ఇప్పటికి 12 సంవత్సరాలు దాటుతోంది బీజేపీ అధికారంలోకి వచ్చి. అంటే మరి నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ప్రధానమంత్రిగా ఉంది. మరి ఈ ఆలోచన ఎందుకు చేయలేదు అని నేను ప్రశ్నిస్తున్నా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇన్ని సంవత్సరాల్లో సరే, ఒక 10 సంవత్సరాలుగా మన హిందువుల్లో చైతన్యము చాలా అద్భుతంగా వస్తుందని అంటున్నారు కదా. ఇంతకాలము కొన్ని విషయాలు అజ్ఞానంగా ఉన్నారు, ఇప్పుడే జ్ఞానవంతులు అవుతున్నారు, ఇప్పుడే ఐకమత్యంగా ఉంటున్నారు, ఇప్పుడే హిందువుల బలం ప్రపంచానికి ఎంత అవసరమో, భారతదేశానికి ఎంత అవసరమో గుర్తిస్తున్నారని స్టేట్మెంట్స్ లో ఊతర కొడుతుంటారు కదా. అటువంటి హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, హిందూ పండితులు కానివ్వండి, మన హిందూ మతంలోని బ్రాహ్మణోత్తములు కానివ్వండి, ప్రవచనకర్తలు కానివ్వండి, హిందూ మతాన్ని ఉద్ధరించడానికే పుట్టాం అన్నట్టుగా కొంతమంది ఉంటారు కదా, వారు కానివ్వండి, ఎవరైనా సరే, ఎందుకంటే ప్రతి ఒక్కరు వారి మతాన్ని కాపాడుకోవాలి కూడా సక్రమమైన, ధర్మమైన, శాంతి మార్గంలో. అటువంటి వారందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఈ యూట్యూబ్ వేదికగా. ఎందుకు మనకు ఆలోచన రాలేదు? సరే, గత వారం 10 రోజుల నుండి ముస్లిమ్స్ అక్కడక్కడ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని.
వారి ఆ ప్రపోజల్ కి మద్దతు కూడా ఎందుకు మనం తెలపలేకపోతున్నాం? కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా కూడా మద్దతు మనం ప్రకటించలేదు ఇప్పటి వరకు. కొంతమంది హిందూ మేధావులను చెప్పుకునే వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. అంటే ముస్లిం సోదరులు చెప్పింది కరెక్టు, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆవును జాతీయ సంపదగా గుర్తించాలి, జాతీయ జంతువుగా గుర్తించాలి అని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ముస్లిం సోదరులకు మద్దతు తెలపలేదు, ఆ యొక్క ప్రపోజల్కు అనుకూలంగా తమ స్టేట్మెంట్ తెలపలేదు. అంటే ఏమర్థం చేసుకోవాలి? ఆవును జాతీయ జంతువుగా చేయడానికి మనకే ఇష్టం లేదనుకోవాలా? ఆ యొక్క ప్రపోజల్ మనకే నచ్చలేదనుకోవాలా? చాలా మంది హిందువులే ఈ యొక్క ఆవులకు సంబంధించిన వ్యాపారంలో అత్యధికంగా ఉన్నారు అని మనకు తెలుస్తుంది. ముస్లిమ్స్ కంటే కూడా హిందువులే ఆవులను ఎక్కువగా పెంచుతున్నారు. అలాగే ఆ ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేయడంలో, అమ్మడంలో, తర్వాత ఆ ఆవులను విక్రయించడంలో హిందువులే ఎక్కువగా ఉన్నారనేది మనకి సుస్పష్టం. ఎవరు ఇది కాదనలేంది, ఖండించలేంది. కాబట్టి అందుకని మనం మౌనంగా ఉంటున్నామా? మన హిందువుల ఐక్యత అని మనంతా కూడా హిందూ సమ్మేళనాలు జరిపారు కదా. హిందూ సమ్మేళనాలు జరిపిన ఆ గొప్ప మేధావులైన మన హిందూ మత పునరుద్ధరణకు, హిందువుల ఐకమత్యానికి పాటుపడేవారైనా ఆ హిందూ సమ్మేళనాల్లో ఈ స్టేట్మెంట్స్ ఎందుకు ఇవ్వలేదు? ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కానీ, బక్రీద్ సందర్భంగా ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవును వధించకూడదు, ఆవు మాంసం తినకూడదు, మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం, మేము ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాం, పరిశీలిస్తాం మాంసం కొట్లన్నీ కూడా అని అప్పుడు హిందూ సమ్మేళనాల్లో ఎందుకు చెప్పలేదు? ఎంతసేపు ఆ హిందూ సమ్మేళనాల్లో ఏం చెప్పారు? హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం, మనమందరం హిందువులం, మనమందరం బంధువులం అని ఇలాంటి స్లోగన్స్ ఇవ్వడంతోనే సరిపోయింది తప్ప మన హిందూ మతానికి సంబంధించి ఏదైతే విఘాతం కలిగిస్తుందో, ఏదైతే మనకు ముప్పుగా పరిణమిస్తుందో దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? నేను బాగా అబ్జర్వ్ చేసిన, న్యూస్ పేపర్స్ లో ఎక్కడా రాలేదు, సోషల్ మీడియాలో ఎక్కడా కనబడలేదు. అందుకే నేనైనా మాట్లాడదామని ముందరకు వచ్చాను. కాబట్టి ఆవును ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము జాతీయ సంపదగా గుర్తించాలి, అలా జాతీయ వారసత్వ సంపద, దాంతోపాటు జాతీయ జంతువుగా కూడా ప్రకటించాలి. ఒక దేశానికి 2 జాతీయ జంతువులు ఉంటే ఏం నష్టం లేదు, ఏం ఇబ్బంది లేదు, దానివల్ల లాభమే. అలా గుర్తించి ప్రకటించండి, ఆమోదింపజేయండి ఆవును జాతీయ జంతువుగా. అప్పుడు అసలైన వ్యక్తులు ఎవరో బయటకు వస్తారు. అంటే దీనికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు, తర్వాత మద్దతు ఇవ్వని వాళ్ళు ఎవరు, ఈ బిల్లును గెలిపించే వాళ్ళు ఎవరు, ఓడించే వాళ్ళు ఎవరు, అంతేకాకుండా గోమాంసాన్ని అత్యధికంగా విక్రయిస్తోంది ఎవరు, ఇలా జాతీయ జంతువుగా గుర్తిస్తే బాధపడే వాళ్ళు ఎవరు, ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ముస్లిం సోదరులు ఆవు మాంసం తినుకుంటే వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు. మిగిలిన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి తినడానికి. కానీ అదే జాతీయ జంతువుగా గుర్తిస్తే ఎవరికి నష్టం అనేది ఇక్కడ మన హిందువులు గుర్తించాలి, గమనించాలి, పరిశీలించాలి. నేను ఇది స్టడీ చేశా కాబట్టి చెప్తున్నాను. ఈరోజు పశ్చిమ బెంగాల్లో సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. అలాగే క్రమక్రమంగా నెక్స్ట్ ఇయర్ కి భారతదేశం అంతా ముస్లింస్ నిర్ణయం తీసుకోవచ్చు. బక్రీద్ సందర్భంగా లేదా మామూలుగా కూడా ఆవుల జోలికి వెళ్ళకూడదు, మనము ఆవులను తినకూడదు, గోమాంసం మనం నిషిద్ధమే, దూరం పెట్టాల్సిందే, హిందువుల మనోభావాలు గౌరవించాల్సిందే అని వారు కూడా ఒక దృఢ నిర్ణయానికి రావచ్చు, భారతదేశంలో ఉన్న ముస్లింలంతా కూడా. అట్ ది సేమ్ టైం మన హిందువులు కూడా అలాగే ఉండాలి కదా అన్నదే నా ప్రశ్న. ఇంత మంది ఉండుకొని, ఇన్ని సంఘాలు ఉండుకొని, ఇంత గొప్ప మేధావులు ఉండుకొని వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? ఎంతసేపు ముస్లింస్ క్రిస్టియన్స్ ను తిట్టడము, వారి మీద నిందలు వేయడము, క్రిస్టియన్స్ ఏమో జెరూసలేం పారిపోండి అనడము, ముస్లింలేమో పాకిస్తాన్కి పారిపోండి అనడము. ఇదా మన సమస్యల పరిష్కారాలు? మన మతం మనం ఎదుర్కొంటున్న సమస్యలను సవాళ్లుగా స్వీకరించి వాటిని పోగొట్టడం పైన దృష్టి పెట్టాలి, అంతేగాని మనుషులను వెళ్ళగొట్టడం పైన కాదు. కాబట్టి హిందూ సంఘాలు కానివ్వండి, లేదంటే హిందూ పండితులు కానివ్వండి, ప్రవచనకర్తలు, హిందూ ప్రజలు, వీళ్ళందరూ కూడా ఆలోచించి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయాలి, డిమాండ్ చేయాలి. ఏమని? ఆవును తక్షణం జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఆవు మాంసం అమ్మినా లేదంటే ఆవును చంపినా వారెవరైనా సరే కఠినంగా శిక్షించాలి.
అని డిమాండ్స్ చేయాలి. ఆ కఠినమైన డిమాండ్స్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి అది వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు ఆ విషయం. అయినా కూడా ఎవరు అడగడం లేదు కదా, ఎవరు పట్టించుకోవడం లేదు కదా అని అనుకుంటాయి ప్రభుత్వాలు, మనకెందుకులే అని. కాబట్టి ప్రజలు ఆలోచించి ఒక రకమైన ధర్నాలు చేయాలి, నిరసనలు చేయాలి, ర్యాలీలు చేయాలి. ఈ గోవధ చట్టం ఉంది, కానీ ఎక్కడా కూడా అది అంతగా ఇంప్లిమెంట్ అవుతున్నట్టు మనకు కనబడడం లేదు. కాబట్టి ఇలాంటి చట్టాలు బాగా కఠినంగా అమలు పరచాలి అని తప్పకుండా వాళ్ళు పోరాడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను సోషల్ మీడియా ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా పోరాడగలను. కానీ పెద్ద పెద్ద సంఘాల వారు అనుకుంటే క్షణాల్లో నాయకుల దృష్టికి పోతుంది. కాబట్టి అలాంటి వారందరూ కూడా ఈ యొక్క మహత్ కార్యానికి పూనుకోవాలి. ముస్లిం సోదరులు వచ్చిన ఈ చైతన్యానికి నిజంగా నాకు చాలా సంతోషం కలిగింది. అందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇదే చైతన్యం మన హిందువుల్లో కూడా కలిగి ఆవును జాతీయ జంతువుగా గుర్తించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నాను. లేకపోతే మనకు ఏమనిపిస్తుందంటే, నాకు ఇలాంటి ఒత్తిడి ఇవన్నీ ప్రభుత్వానికి మనం అందించకపోతే, ప్రభుత్వం కూడా వీటి గురించి ఆలోచించుకోకుండా పట్టించుకోకుండా ఉంటే ప్రభుత్వానికి మన హిందువులకే ఇష్టం లేదని అర్థం. ఆవును జాతీయ జంతువుగా గుర్తించడానికి అంటే ఆవును జాతీయ జంతువుగా గుర్తిస్తే మనకే నష్టం అని మనం భావిస్తున్నామని అర్థం చేసుకోవాలి. అంటే ఈ గోవధ ఇవన్నీ జరుగుతూనే ఉండాలి, ముస్లింల మీద మనము దాడులు చేస్తూనే ఉండాలి, మాటల ద్వారా, ఫిజికల్ గా అప్పుడప్పుడు, మాటల ద్వారా ఎప్పుడు కూడా. మేము పవిత్రంగా చూసుకునే ఆవు మాంసం మీరు తింటారా, గోవధ చేస్తారా, మీరు వెళ్ళిపోండి, మా దేశంలో ఉండొద్దని. ఇలాంటి దుష్ట ఆలోచనలు ఉన్న కొంతమంది హిందువుల వల్ల అందరు హిందువులు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటివి ఏమున్నా కూడా 1-2 నెలల్లో పరిష్కరించుకుంటూ మనం ముందరికి వెళ్తూ ఉండాలి. వెనక్కు తిరిగి చూసుకోకూడదు మనము. అంతేగాని సమస్యలానే ఉండాలి. అప్పుడే కదా మేము వాళ్ళని నిందించగలం, అప్పుడే కదా మేము వాళ్ళని తిట్టగలం, అప్పుడే కదా మేము వాళ్ళని మాటలతో దాడి చేయగలం అనుకోవడం చాలా మూర్ఖత్వం. అది ఒక ఉన్మాదం చెప్పాలంటే. ఆ ఉన్మాదం నుండి ప్రతి ఒక్క మతం వాళ్ళు బయటపడాలి, లోపాలను సరి చేసుకుంటూ సవరించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి, ఇందాక నేను చెప్పిన వ్యక్తులందరికీ కూడా నేను ఒక్కసారి నమస్కారం చేసి చెప్తున్నాను, ఆవును తక్షణం జాతీయ జంతువుగా ప్రకటించండి. ముస్లింసే మద్దతు తెలుపుతున్నప్పుడు మనకేంటి ఇబ్బంది, మనకేంటి బాధ? యాక్చువల్గా ఆందోళన చేయాల్సింది వాళ్ళు, కానీ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు మీరు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి. కాబట్టి మనకు అలా ప్రకటించడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు, సమస్యలు కూడా లేవు. కాబట్టి తక్షణం ప్రతి ఒక్క హిందూ కూడా దీనిపైన స్పందించాలి. ఆన్లైన్ వేదికగా, అలాగే ఫిజికల్ గా కూడా ఎవరైనా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి గారు వారి దృష్టికి తీసుకువెళ్ళాలి. డిమాండ్ అని తీసుకువెళ్ళి తక్షణం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రతి హిందువును కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా ఇది అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.